ముస్లిం రాజులు చాలా వరకు నాశనం చేశారని చెప్పొచ్చు. అవన్నీ కూడా మీరు నెక్స్ట్ వీడియో విజువల్స్లో చాలా క్లియర్గా చూస్తారు. నేను గుడి ఇది 1000 స్తంభాల మండపం వేరు, గుడి వేరు. దానికి ఇంతవరకు కూడా ఎవరు చేయలేకపోయిందో, ఎప్పుడు చేస్తారో కూడా చెప్పలేకపోతున్నారు. ఎంత హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మోర్ ఫ్రమ్ మధు వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని లైక్ చేయడం, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గో టు ద వీడియో. 1000 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన సుప్రసిద్ధ దేవాలయం 1000 స్తంభాల గుడి. ఈ 1000 స్తంభాల గుడి తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో వరంగల్ పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి హన్మకొండ నగరం నడిబొడ్డులో ఉంది. ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 1163లో కాకతీయ రాజు అయినటువంటి మొదటి రుద్రమదేవుడిచే చోళుల శైలిలో కాకతీయుల శిల్పకళా వైభవాన్ని ప్రతిబింబించేలా నిర్మించడం జరిగింది. 1000 స్తంభాల గుడి నిర్మాణం పూర్తవడానికి 72 సంవత్సరాల కాలం పట్టింది. అలాగే ఈ ఆలయాన్ని మొదటి రుద్రమదేవుడు నిర్మించినట్టుగా ఆలయంలో శిలాశాసనం కూడా ఉంది. ఈ 1000 స్తంభాల గుడిని త్రికోట ఆలయం అని అంటారు. త్రికోట ఆలయం అంటే నక్షత్ర ఆకారంలో ఉన్నటువంటి దేవాలయం అని అర్థం. 1000 స్తంభాల గుడి మనం కార్నర్స్ నుంచి చూసినప్పుడు, అదేవిధంగా శాటిలైట్ ఇమేజెస్ ద్వారా చూసినప్పుడు ఇది మనకి నక్షత్రాకారంలో కనిపిస్తుంది. అందువల్ల దీనిని త్రికోట ఆలయం అని కూడా పిలుస్తారు. ఇప్పుడైతే మనం ఇండియాలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ టెంపుల్ 1000 స్తంభాల గుడి దగ్గర ఉన్నాం. ఇది వరంగల్లో ఉంది. సో లోపలైతే కెమెరా అలౌ లేదు, అందుకనే మనం టెంపుల్ బ్యాక్ సైడ్కి వచ్చి వీడియో తీయాల్సి వస్తుంది. ఈ టెంపుల్లో ఉన్నటువంటి మెయిన్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా ఆ కాలంలో ఉన్నటువంటి ముస్లిం రాజులు చాలా వరకు నాశనం చేశారని చెప్పొచ్చు. అవన్నీ కూడా మీరు నెక్స్ట్ వీడియో విజువల్స్లో చాలా క్లియర్గా చూస్తారు. టెంపుల్ బ్లాగ్ అయితే చాలా బాగా వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి 1000 స్తంభాల గుడిలో ఉన్నటువంటి 3 దేవాలయాల్లో ప్రస్తుతం ఒక దేవాలయంలో మాత్రమే, అంటే శివాలయంలో మాత్రమే ఇక్కడ నిత్యం పూజలు జరుగుతున్నాయి. మిగతా సూర్య దేవాలయంలో కానీ విష్ణుమూర్తి దేవాలయంలో కానీ పూజలు జరగటం లేదు. దీనికి కారణం ఏంటంటే ఢిల్లీ సుల్తాన్ గియావుద్దీన్ తుగ్లక్ 1322లో కాకతీయ సామ్రాజ్యంపై తన కుమారుడైన ఉలుగ్ ఖాన్ను యుద్ధానికి పంపించాడు. ఈ ఉలుగ్ ఖాన్ ఎవరో కాదు, తర్వాత కాలంలో అందరికీ సుపరిచితుడైన మహమ్మద్ బిన్ తుగ్లక్. కోటను జయించిన తర్వాత కూడా మహమ్మద్ బిన్ తుగ్లక్ శాంతించలేదు. ఇక్కడ ఉన్నటువంటి కాకతీయ శిల్పకళా వైభవం, కాకతీయ సామ్రాజ్యంలో ఉన్నటువంటి అద్భుతమైన దేవాలయాలు, కట్టడాలను చూసిన తర్వాత మహమ్మద్ బిన్ తుగ్లక్ మరింత రెచ్చిపోయాడు. భావి తరాలకు కాకతీయ సామ్రాజ్యంలో ఉన్నటువంటి శిల్పకళా వైభవం గురించి కానీ, ఇక్కడ ఉన్నటువంటి అద్భుతమైన దేవాలయాల గురించి కానీ తెలియకూడదనే ఉద్దేశంతో తన సైన్యాన్ని ఆదేశించి ఇక్కడ ఉన్నటువంటి కాకతీయ శిల్పకళా వైభవాన్ని కానీ, ఆ కాలం నాటి దేవాలయాలను కానీ సర్వనాశనం చేశాడు. ఉన్నటువంటి ప్రతి ఒక్కదాన్ని కాలగర్భంలో కలిపేయాలని తన సైన్యానికి ఆదేశించాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ అనుకున్నదే తడువుగా 1000 స్తంభాల గుడి ముందున్నటువంటి అతిపెద్ద నందీశ్వరుడి యొక్క కాలుని, నందీశ్వరుడి మీద చెక్కబడి ఉంచినటువంటి ఆభరణాలను, నందీశ్వరుడి తోకను తునాతునకలు చేశాడు. 1000 స్తంభాల గుడికి ద్వారపాలకులుగా ఉన్నటువంటి మరొక నందీశ్వరుడిని, ప్రక్కనే ఉన్నటువంటి ఏనుగు విగ్రహాన్ని కూడా నాశనం చేయడం జరిగింది. అలాగే గర్భాలయంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి ప్రతిరూపాన్ని, సూర్య దేవాలయంలో ఉన్నటువంటి సూర్యుడి మూల విరాట్ను కూడా తునాతునకలు చేసి కాలగర్భంలో కలిపేశాడు. సో అందరూ ఈ ఏరియా చూస్తున్నారు కదా, ఇక్కడ ఎగ్జాక్ట్గా శివలింగం మెయిన్ లింగం ఏదైతే ఉందో అది ఉందన్నమాట. సో ఇప్పటివరకు నేను ఎప్పుడు కూడా అంత పెద్ద శివలింగాన్ని చూసారలేదు. సో చాలా పెద్ద శివలింగం అది. ఇంతకుముందు వచ్చినప్పుడు అయితే లోపలికి ఎలా ఉండేది, కెమెరాస్ కానీ ఏమైనా ఎలా ఉండేది, కానీ ప్రస్తుతం అయితే లోపలికి కెమెరాస్ గట్రా ఎలా లేవు. సో అందుకనే బ్యాక్ సైడ్ వచ్చి చేయాల్సి వస్తుంది వ్లాగ్. ఈ 1000 స్తంభాల గుడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చదవండి. ఎందుకంటే పురాతన దేవాలయాల్లో చాలా వరకు గైడ్స్ అవైలబుల్గా ఉంటారు. అంటే వాళ్ళు మనకి ప్రతిదీ కూడా ఆలయంలో ఉన్నటువంటి ప్రతి ప్రత్యేకతలు కూడా మనకు చెప్పడం జరుగుతుంది. సో ప్రజెంట్ అయితే
ఇంతకు ముందు వచ్చినప్పుడు ఇప్పుడు కూడా గైడ్స్ అయితే అవైలబుల్గా లేరు. టెంపుల్ గురించి కానీ టెంపుల్ ఇన్ఫర్మేషన్ గురించి చాలా క్లియర్గా చెప్పేటోళ్ళు అయితే ఎవరు లేరు. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చదవడానికి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. నేను ఈ టెంపుల్కి అయితే లాస్ట్ టైం 2005 అంటే ఆల్మోస్ట్ 16 years బ్యాక్ వచ్చాను. అప్పుడు ఈ మండపం ఇలాగే ఉంది, ఇప్పుడు ఈ మండపం ఇలాగే ఉంది. ఇంకా పనులు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా వేయికాల మండపము గత 20 సంవత్సరాల పైచీకి నుంచి తీసి కూర్చబడి ఉన్నది. దాన్ని నూతనంగా నిర్మిస్తామని చెప్పి ఇంతవరకు ఏ ఒక్కరు కూడా దాన్ని కంప్లీట్ చేయలేకపోయింది. ఇంకెన్ని రోజులు పడుతుందో కూడా తెలియదు. అంటే 1000 స్తంభాల గుడి అంటే ఇదే అంటారా? 1000 స్తంభాల గుడి ఇది ప్రస్తుతానికి మొత్తం మెయిన్ గుడి ఇది. 1000 స్తంభాల మండపం వేరు, గుడి వేరు. దానికి ఇంతవరకు కూడా ఎవరు చేయలేకపోయిందో, ఎప్పుడు చేస్తారో కూడా చెప్పలేకపోతున్నారు. ఎంత ఇంజనీర్లు కానీ పురాతనంగా ఉన్నటువంటి దేవాలయాన్ని తిరిగి సేమ్ టైంలో పేర్చలేకపోతున్నారు. అలా అంటే ఇంతకుముందు ఎలా అయితే దాన్ని కట్టారో అదే రీతిలో కట్టడానికి వాళ్ళ వల్ల కావట్లేదు. ఎందుకు కావట్లేదు అనే సంగతి ఈ చరిత్ర రాసేటువంటి ఈ 1000 స్తంభాల గుడి ముందు ఉన్నటువంటి మండపం కూడా ఈ 1000 స్తంభాల గుడికి సంబంధించిందే. దాన్ని ఇంతకుముందు నేను చెప్పినట్టు 2004-05లో అనుకుంటాను, నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా దాన్ని మొత్తం ఓపెన్ చేసేసి రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో ఇప్పటికీ కూడా దాని కన్స్ట్రక్షన్ పనులు అయితే అలా జరుగుతూనే ఉన్నాయి. అలాగే దీని మీద ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్ కూడా ఇంకా వాళ్ళకున్న ఫీలింగ్స్ కూడా అలాగే ఉన్నాయి. ఇంకా ఎంతకాలానికి దీన్ని ఫినిష్ చేస్తారు అనేది అయితే వాళ్ళకే తెలియట్లేదు. అంటే ఆ కాలంలో ఉపయోగించినటువంటి టెక్నాలజీ కానీ అదంతా కూడా ఇప్పుడున్నటువంటి ఇంజనీర్స్కి ఏమాత్రం కూడా వాళ్ళకి అంతు చెక్కట్లేదు. ఒకటి స్టార్ట్ చేస్తున్నారు, అది కంప్లీట్ అయ్యేటప్పటికి అది మళ్ళీ ఫినిష్ చేద్దాం అనుకునేటప్పటికి మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది. సో ఇది ఎప్పటికీ పూర్తి చేస్తారనేది మనమైతే వెయిట్ చూడాల్సిందే. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రదేశం వచ్చి 1000 స్తంభాల గుడి నుంచి వరంగల్లో ఉన్నటువంటి కాకతీయుల కిల్లా వరకు ఉన్నటువంటి భూగర్భ స్వరంగానికి వెళ్ళేటటువంటి మార్గం ఇది. ప్రస్తుతం అయితే దీన్ని క్లోజ్ చేసి ఉంది. దీనిని ఆ కాలంలో రాజులు స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించడానికి ఈ 8 కిలోమీటర్ల భూగర్భ స్వరంగం ద్వారా వచ్చి పూజలు నిర్వహించి మళ్ళీ వారి కిల్లాకు భూగర్భం స్వరంగం ద్వారా వెళ్ళిపోయేవారు. అలాగే ఈ స్వరంగాన్ని సైనిక చర్యల కోసం ఉపయోగించేవారు. అలాగే మీరు కాకతీయ ఆలయాలను కానీ కాకతీయ సామ్రాజ్యంలో ఉన్నటువంటి కోటలను కానీ వారు నిర్మించినటువంటి ఇతర దేవాలయాలు అంటే రామప్ప దేవాలయాలు కానీ ఇలాంటివి మీరు సందర్శించినప్పుడైతే ఆలయాల లోపల కానీ కోటల లోపల కానీ మీరు ఒక విషయాన్ని చాలా క్లియర్గా గమనించవచ్చు. అదేంటంటే ఆలయం లోపల ఉన్నటువంటి కింద ఫ్లోర్ అయితే ఎగుడు దిగుడుగా లేదా కింద ఉన్నటువంటి రాతి బండల పైకి కొంతమేర లేచిపోయి మీకు కనపడటం జరుగుతుంది. అవి కేవలం వారు పెట్టినటువంటి డిజైన్స్ అయితే కాదు, కేవలం వారు ఆ బిల్డింగ్ని కానీ ఆ టెంపుల్ని కానీ కట్టేటప్పుడు కింద పూర్తిగా ఇసుకను పెట్టి ఇసుక మీద వారు భవనాన్ని కానీ లేదా దేవాలయాన్ని కానీ నిర్మించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి 1000 స్తంభాల గుడి ముందున్నటువంటి మండపం కింద కూడా మనకు భారీ స్థాయిలో ఇసుక కనబడడం జరుగుతుంది. దీన్నే శాండ్ బాక్స్ టెక్నాలజీ అంటారు. అంటే భూకంపాలు కానీ ఏవైనా సంభవించినప్పుడు ఈ విధంగా భవనాలు కానీ దేవాలయాలు కానీ కట్టడం వల్ల ఆ భవనాలకు కానీ ఆ దేవాలయాలకు కానీ ఏ రకమైన డ్యామేజ్ జరగకుండా చాలా చిన్న మోస్తరు డ్యామేజ్తో కొన్ని వందల సంవత్సరాలు కొన్ని వేల సంవత్సరాలు అక్కడ ఉన్నటువంటి కట్టడాలు చిరస్థాయిగా నిలిచిపోవడానికి ఈ శాండ్ బాక్స్ టెక్నాలజీ చాలా ఉపయోగపడుతుందని కాకతీయుల నమ్మకం. అదేవిధంగా కాకతీయులు వారు నిర్మించే నిర్మాణాలను ఇంటర్లాకింగ్ సిస్టమ్ ద్వారా నిర్మించేవారు. అంటే ఒక దేవాలయాన్ని కానీ ఒక భవనాన్ని కానీ నిర్మించేటప్పుడు ఏ రకమైన సిమెంట్ సున్నం ఉపయోగించకుండా ఇంటర్లాకింగ్ సిస్టమ్ ద్వారా, అంటే అదంతా కూడా బయటకు చూసినప్పుడు ఒకే శిల్పం నుంచి లేదా ఒకే రాయి నుంచి కట్టబడింది అనేలాగా వారి శిల్పకళా నైపుణ్యం కనపడుతుంది. ఇప్పుడు అక్కడక్కడ సిమెంట్ లేదా సున్నం మీకు అక్కడక్కడ కనపడుతూ ఉంటుంది. పురాతన దేవాలయాలను పరిరక్షించుకునే విధానంలో భాగంగా ఇండియన్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు ఈ పనులను చేయడం జరిగింది. అలాగే ఆలయంలో అందమైన కోనేరు ఉండడం జరుగుతుంది. ఇందులో తాబేళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇక్కడికి వచ్చిన చిన్నపిల్లలు వీటితో చాలా ఎంజాయ్ చేస్తారనడంలో సందేహం లేదు.
ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా లేటెస్ట్ అప్డేట్స్, నా లేటెస్ట్ నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు తెలియడం కోసం ప్రక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియోని లైక్ చేయడం, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే ప్రతి లైక్, ప్రతి కామెంట్ నేను మరిన్ని మంచి వీడియోస్ మీకు అందించడంలో నాకు సహాయపడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం.